ప్రైజ్ ద లార్డ్. గెచ్చేమని తోటలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుటకు ముందు రాత్రి గెచ్చేమని తోటలో ప్రార్థన చేశారు. ఆ సమయంలో చెమట రక్తంగా మారిందని లూకా సువార్తలో చెప్తారు. అసలు మనిషికి చెమట రక్తంగా మారుట సాధ్యమేనా? దీని వెనుక ఉన్న అర్థం పరమార్థం ఏమిటి? సైన్స్ ఏం చెప్తుంది? అసలు లూకాకు ఎలా తెలుసు? లూకా వైద్యుడా? అవును. మీరు అనుకున్నట్టే లూకా ఒక వైద్యుడు. యేసు ప్రభుతో గురించి ఏం చెప్తాడు? అసలు వైద్యశాస్త్రం దీని గురించి ఏం చెప్తుంది? చూద్దాం రండి. ఈ వీడియోలో బైబిల్‌లో ఉన్న అనేకమైన విషయాలు చూద్దారి. బైబిల్ యొక్క ఆధారాలు లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనంలో ఇలా ఉంది. ఆయన వేదన పడి మరింత ఆతురపడి ప్రార్థన చేయుచుండగా ఆయన చెమట రక్తముగా మారి నేలను పడుచు గొప్ప రక్త బిందువులుగా ఆయెను. అసలు ఈ మాటలు ఎవరు రాశారనుకుంటున్నారా? ఇవి రాసింది లూకా. అంటే లూకా ఒక వైద్యుడు. లూకా ఒక వైద్యుడు కాబట్టి ఈ శరీరంలో జరిగిన మార్పును నమోదు చేశారు స్పష్టంగా. అసలు మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది? వైద్యశాస్త్రంలో మనిషి చెమట రక్తంగా మారటాన్ని హెమటోడ్రోసిస్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలో చాలా అరుదుగా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. ఒక వ్యక్తి విపరీతమైన మానసిక ఒత్తిడికి, భయానికి, వేదనకు గురైనప్పుడు చర్మము కింద ఉండే సూక్ష్మ రక్తనాళాలు పగిలిపోతాయి. ఆ రక్తము చెమట గ్రంథుల్లో చేరి చెమటతో కలిసి బయటకు వస్తుంది. యేసు ప్రభు అంతట వేదన ఎందుకు పడ్డారు? యేసు ప్రభు భయంతో ఆ వేదన పడలేదు. లోక పాపాలు అన్నీ ఆయన తన మీద వేసుకోబోతున్నానని, తను తండ్రైన దేవునికి తాను దూరం కాబోతున్నానని తన ఆత్మ ఎంతో వ్యాకులు పడింది. ఆ మానసిక ఒత్తిడి ఎంత తీవ్రమైనది అంటే ఆయన శరీరంలో రక్తనాళాలు పగిలి చెమట రూపంలో బయటకు వచ్చింది. ఆయన మన కొరకు పొందిన మరణ వేదనకు ఇది ఒక పరాకాష్ట. దీనివల్ల యేసు ప్రభువారి శరీరానికి ఏం జరిగింది? హెమటోడ్రోసిస్ జరిగినప్పుడు చర్మము సున్నితంగాను, బలహీనంగాను, చాలా సెన్సిటివ్‌గా మారిపోతుంది. రోమను సైనికులు ఆయనను కొట్టినప్పుడు ఆ దెబ్బలు చర్మాన్ని మరింత లోతుగా చీల్చేశాయి. అంటే యేసు ప్రభువారు సిలువ వేయబడక ముందే ఆయన మన కొరకు రక్తము చిందించటం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా రాసిన ఆ ఒక్క మాట వెనుక ఎంతటి అర్థము దాగి ఉందో చూసారా? సైన్స్ కూడా బైబిల్ సత్యమని నిరూపించింది. మన పాపాల నిమిత్తము యేసు ప్రభువారు అంతటి వేదనను అనుభవించారు. ఈ గొప్ప త్యాగాన్ని ఎవరి కొరకు చేశారు? మన కొరకు చేశారు. మన పాపముల నిమిత్తము కొరకు ఆయన భుజాల మీద వేసుకొని చేశారు. వీటినన్నిటినీ కూడా మనము స్మరించుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలుపుదాము. ఆయనకు విధేయులై ఈ లోకములో మనం జీవిందారు. మన పాపాల కొరకు ఆయన చిందించినటువంటి ఆ యవన రక్తమంతటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఈ 40 దినాలు మరి ఎంతో మరి ఆయనకి ఇంకా సమీపంగా, ఆయనకి దగ్గరగా మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరిస్తూ, మన హృదయాల్లో ఆయనను చేర్చుకుంటూ, ఆయన లోక రక్షకుడని తప్పక తెలుసుకుందాము. బహుశా ఈ లోకములో నీ కొరకు, నా కొరకు ఎవ్వరూ చేయలేనటువంటి త్యాగము, ఎవ్వరూ చూపలేనటువంటి ప్రేమను ఆయన చూపించారు. ఆయన ఆ త్యాగాన్ని చేసి ప్రజలందరికిని కూడా చూపించి, ఆయన పాప విమోచనను మనకు అనుగ్రహించారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో మీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచేటటువంటి విధంగా ఉంటే కనుక, తప్పకుండా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ప్రభుని అనేక మందికి పరిచయం చేయండి. తప్పకుండా ఈ ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మరలా కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.